వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. 2026కు సంబంధించి ఫిఫా వరల్డ్ కప్కు సంబంధించి చూసుకుంటే బడ్జెట్ 727 మిలియన్లుగా అయితే డిసైడ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా చూసుకుంటే 6,500 కోట్ల రూపాయలు అయితే దీనికి సంబంధించి బడ్జెట్గా అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది. అయితే ఇది ఇంతకుముందు చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇంత బడ్జెట్ అయితే కేటాయించలేదు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ చూసుకుంటే $50 మిలియన్ ఉంది. అంటే చూసుకుంటే దాదాపుగా 415 కోట్ల రూపాయలు అయితే ఫస్ట్ ప్రైజ్గా ఉంది. సెకండ్ ప్రైజ్ చూసుకుంటే సెకండ్ ప్రైజ్ $33 మిలియన్ ఉంది. అంటే 274 కోట్లు. అంటే మొత్తం ఓవరాల్గా బడ్జెట్ 6,500 కోట్లు ఏదైందో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎలా ఉంది అంటే థర్డ్ ప్రైజ్ అంటే ఎవరైతే గేమ్స్ ఆడి దాంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారో అంటే క్వాలిఫైకి వచ్చి అంటే క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే గేమ్స్ ఆడి ఓడిపోతూ వెళ్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఫిఫా వరల్డ్ కప్ అయితే కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతిష్టాత్మకమైన గేమ్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇది ఏదైతే ఫిఫా వరల్డ్ కప్ ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కువ మంది వీక్షించే గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఫుట్బాలే. సెకండ్ ప్లేస్ వచ్చేసి మన క్రికెట్ ఉంటుంది కానీ ఫస్ట్ బాల్ మాత్రం ఫుట్బాలే. కానీ మన ఇండియాలో మాత్రం అలాంటి ఫుట్బాల్కి మాత్రం ఆదరణ లేదు. ఉదాహరణ చూసుకుంటే మనకి ఈయన సునీల్ ఛెత్రి కనిపిస్తున్నారు. సునీల్ ఛెత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన దాంట్లో గోల్స్ కొట్టిన దాంట్లో ఈయన 4th ప్లేయర్గా ఉన్నాడు. అంటే 3rd ప్లేయర్గా ఉండేవాడే. బట్ ఏంటంటే మెస్సీ రొనాల్డో ఎవరైతే ఉన్నారో వీళ్ళ తర్వాత ఈయన 3rd ప్లేస్గా ఉండేవాడు. కానీ ఈయన ఆడిన తక్కువ మ్యాచెస్ అయినా కానీ ఈయన టాప్ 4లో నిలబడడం జరిగింది. అందులో 2024లో ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ మిగిలిన ప్లేయర్స్ అయితే రిటైర్మెంట్ ప్రకటించలేదు, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఈయన కానీ సునీల్ ఛెత్రి ఎవరైతే ఉన్నారో సునీల్ ఛెత్రి కానీ ఆయన కానీ ఇప్పటికి కూడా గేమ్లో ఉంటే వీళ్ళందరినీ కూడా క్రాస్ చేసేవాడు. అంటే ఇంత గొప్ప ప్లేయరు ప్రపంచవ్యాప్తంగా టాప్ 4లో ఉన్న సునీల్ ఛెత్రి లాంటి ప్లేయర్కి కూడా ఎలాంటి రికగ్నైజేషన్ లేదు. 11 మంది ఎవరైతే ఆడతారో ఫుట్బాల్ ప్లేయర్లో మన ఇండియా అనేది చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. 11 మంది ఎవరైతే ఆడతారో 11 మంది ఫుట్బాల్ ప్లేయర్లో మనకి ఒక్కల పేరు కూడా తెలియదు. ఎవరైతే సునీల్ ఛెత్రి ఉన్నారో సునీల్ ఛెత్రి పేరు కూడా రీసెంట్గా మెస్సీ ఇండియా రావడం వల్ల అయితే ఆయన పేరు అయితే బయటికి రావడం జరిగింది. కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్కి మాత్రమే ఈయన గురించి అయితే సునీల్ ఛెత్రి గురించి అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆసియా నుంచి జపాన్, ఇరాన్, అలానే దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాను, జోర్డాన్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా 8 దేశాలు ఏదో ఇవన్నీ కూడా ఇప్పటికీ అయితే దాంట్లో స్థానం సంపాదించడం జరిగింది. అంటే ఫిఫా వరల్డ్ కప్ ఆడడానికి క్వాలిఫై అవ్వడం జరిగింది. కానీ మన ఇండియా మాత్రం ఇంతవరకు క్వాలిఫై అవ్వలేదు. మనకు చరిత్ర చూసుకుంటే కూడా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా మనం ఫిఫా వరల్డ్ కప్ ఆడిన ఇదైతే లేదు. ఎందుకంటే 1950లో మనకు ఆడే అవకాశం వచ్చింది. కాకపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడే 1940లో స్వతంత్రం రావడం వల్ల అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వేరే దేశం వెళ్ళి ఆడాలి కాబట్టి అప్పుడున్న బడ్జెట్ ప్రాబ్లము అలానే అక్కడున్న కొన్ని పరిస్థితులు ఏమంటే మన ఇండియా టీం ఏంటంటే బేర్ ఫుట్తో ఆడేవాళ్ళు. అంటే చెప్పులు లేకుండా అంటే షూ లేకుండా ఉండే. కానీ అక్కడ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి చూసుకుంటే అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం జరిగింది. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయ్యే పరిస్థితిలో లేకపోవడం వల్ల అనేక కారణాల వల్ల అయితే అక్కడ ఫుట్బాల్ ఆడలేకపోవడం అయితే జరిగింది. అయితే మన ఇండియాలో క్రికెట్కి ఉన్నంత ఆదరణ అయితే ఫుట్బాల్కి లేదు. 2018లో సునీల్ ఛెత్రి ఆ ప్రేక్షకుల్ని ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ని వేడుకుంటూ ఫుట్బాల్ని ఆదరించండి, ఎంకరేజ్ చేయండి అని అయితే వేడుకోవడం జరిగింది చేతులెత్తి. అంటే అక్కడ చూసుకుంటే కూడా ఆయన ఎంత బాధతో అలాంటి మాట్లాడాలని అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే టాప్ 4 ప్లేయర్గా ఉన్నాడు. ఆయన టాప్ 1లో కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన రిటైర్మెంట్ ప్రకటించిండు. మిగిలిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరల్డ్ వైజ్గా ఎవరైతే ఇంటర్నేషనల్ గేమ్స్లో చూసుకుంటే ఎక్కువ గోల్ చేసిన వ్యక్తిగా అయితే మనకి 4th ప్లేస్లో అయితే మన సునీల్ ఛెత్రి ఉండడం జరిగింది. 4th ప్లేస్ అంటే వరల్డ్ ప్రపంచం మొత్తం కూడా తెలుసు ఈయన సునీల్ ఛెత్రి, కానీ మన ఇండియాలో తెలియదు. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ 4 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారంటే టాప్ 4లో అయితే మన సునీల్ ఛెత్రి ఉండడం జరిగింది. అయితే ఈయన రిటైర్మెంట్ ప్రకటించిండు. ఈయన ఆడిన ఇంటర్నేషనల్ గేమ్సే తక్కువ, ఎందుకంటే మనకు అంత స్కోప్ లేదు. ఇంటర్నేషనల్ గేమ్స్ తక్కువ ప్లస్ ఆయన తక్కువ టైంలో అంటే ఆయన తొందరగా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అంటే 2024లో అయితే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది 2024లో. అయితే దానివల్ల ఆయన గోల్స్ అయితే ఇప్పటికీ కూడా చరిత్రలో చూసుకుంటే ఆయన టాప్ 4గా ఉంటే ఇప్పటికీ కూడా ఆయన ఆడుతూ ఉంటే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడే అవకాశాలు ఎక్కువ వచ్చుంటే ఆయన టాప్ 1లో వెళ్ళే అవకాశం ఉంది. మనం చూడొచ్చు మెస్సీకి, రొనాల్డోకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అంతమంది ఫ్యాన్స్ మన సునీల్ ఛెత్రి కూడా ఉండేవాళ్ళే. కానీ మన ఇండియా అంటే ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న మన ఇండియాలోనే ఫుట్బాల్కి ఇక్కడ ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు, ప్రజల నుంచి లేదు. మనకి ఒక్క ప్లేయర్ కూడా తెలియదు. 11 మంది ఫుట్బాల్ ప్లేయర్లు ఉంటే ఆ 11 మందిలో మనకి ఒక్కరు కూడా తెలియదు. కానీ ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటే ఐపీఎల్ మ్యాచ్లో బెంచ్ మీద ఉన్న ప్లేయర్ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళ నేమ్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 11 మంది ప్లేయర్లు ఉన్న ఫుట్బాల్ మ్యాచ్లో అయితే ఎవరికి తెలుసు. సునీల్ ఛెత్రి పేరు కూడా అంత తెలియదు. మన మెస్సీ రావడం వల్ల అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఏదైతే ఫుట్బాల్ ఉందో ఫుట్బాల్ని ప్రజలు కూడా ఆదరించాలి. ఎందుకంటే మన ఇండియాలో కూడా కొంతవరకు ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే క్రికెట్ మేజర్గా రావడం అంటే క్రికెట్ చూసుకుంటే క్రికెట్ ఎలా డామినేట్ చేస్తుంది అంటే ఫుట్బాల్ని ప్రభుత్వాలు కూడా క్రికెట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైతే స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా క్రికెట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల అయితే ఫుట్బాల్ వెనకబడిపోతుంది. ఇలాంటి సునీల్ ఛెత్రి లాంటి వాళ్ళు ఎంత ప్రాధాన్యపడ్డా కానీ మారట్లేదు. ప్రభుత్వాలు మారాలి, ఫస్ట్ ప్రభుత్వాలు మారాలి. ఎందుకంటే
ఏదైతే క్రికెట్‌కి మనం పీక్ టైం ఏదైతే ఉంటదో, ఆ పీక్ టైంలో అయితే ఐపీఎల్‌ని ప్లే చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో. కానీ ఫుట్బాల్ వచ్చేసి ఫుట్బాల్‌కి అంత పీక్ టైం ఉండదు, అంత పబ్లిసిటీ ఉండదు. ఎవరు సెలబ్రిటీస్ రారు. కొంతమంది మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది మాత్రం వస్తారు. కానీ క్రికెట్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే ఉంటారు. ప్రజలు కూడా క్రికెట్‌ని చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ ఫుట్బాల్‌ని చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే వాళ్ళొచ్చేసి ప్రభుత్వాలు గానీ, అక్కడ స్పాన్సర్‌షిప్స్ గానీ ఏవి కూడా ఎంకరేజ్‌మెంట్ లేకపోవడం వల్ల అయితే ప్రజలకు తెలియట్లేదు. కానీ ప్రజలు ఇండియాలో చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. ఫుట్బాల్‌కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రజలైతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫుట్బాల్‌ని కూడా క్రికెట్ లాగా ఆ స్థాయిలో చూడాలని అయితే కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వాల సహకారం లేనందు రోజులు ఇవన్నీ జరగవు. ఉదాహరణ చూసుకుంటే ఇప్పటిదాకా ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో ఎలాంటి సపోర్టు ఉండదు గేమ్స్ ఆడే వాళ్ళకి. అంటే స్పోర్ట్స్‌కి ఎలాంటి సపోర్టు లేదు. ఉన్నా కానీ ఎవరైతే ఆ డబ్బులున్నోళ్ళో ఎవరైతే పేరు పలుకుబడి ఉంటుందో వాళ్ళు మాత్రమే రికమెండేషన్స్ ద్వారా అయితే నేషనల్ మ్యాచెస్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ సెలెక్ట్ అవుతున్నారు. చాలామంది బయటకు వచ్చి మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు. మాకు అవకాశం ఉండే మేము ప్లేయర్స్ మేము మా దగ్గర క్యాపబిలిటీ ఉండి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేసి డబ్బులు ఎవరైతే రికమెండేషన్స్ ఉంటాయో వాళ్ళ ద్వారా అయితే వీళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారని చాలామంది బయటకు వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది. ఎవరైనా టాలెంట్ డబ్బులు అన్నీ ఉండి ఒకలా అక్కడికి వెళ్ళినా సరే ఏదైనా గేమ్ సెలెక్ట్ అవ్వాలని అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న కొంతమంది కోచ్లు అయితే వాళ్ళని హెరాస్ చేయడం జరుగుతుంది ఉమెన్స్ని. అయితే ఇక్కడ ఒలింపిక్స్కి వెళ్ళి చాలా పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కొంతమందికి మాత్రమే పీవీ సింధు ఇలాంటి వాళ్ళు కొంతమందికి మాత్రమే వీళ్ళైతే ప్రభుత్వాలు కానీ ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో నాగార్జున లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి కార్లు బంగ్లాలు ఇస్తున్నారు. కానీ చాలామంది అయితే వెనకబడిపోతున్నారు. వాళ్ళు మెడల్స్ అమ్ముకొని వాళ్ళు ఇల్లు బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చిన అమ్మాయికి. క్రికెట్కి సంబంధించి చూస్తే 100 స్టేడియంలో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోలిన 100 స్టేడియంలు అయితే మన ఇండియాలో ఉన్నాయి. కానీ మనకి ఫుట్బాల్కి సంబంధించి మాత్రం స్టేడియంస్ కూడా లేవు. ఏదో ఎక్కడో ఒకటి బెంగళూరులో, ముంబైలో అలాంటి కొన్ని నగరాల్లోనే 1-2 ఉన్నాయి తప్పితే అవి కూడా మల్టిపుల్ గేమ్స్ ఆడడం కోసం అంటే అక్కడ ఫుట్బాల్తో పాటు వేరే గేమ్స్ కూడా ఆడే విధంగా ఉన్నాయి. కానీ స్పెషల్గా ఫుట్బాల్ కంటూ ఒక స్టేడియం అనేది పర్టికులర్ స్టేడియం మంచి స్టేడియంస్ అయితే లేవు. అలా ఉంటే ఏమైతే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఆడియన్స్ కూడా ఇక్కడ ఫుట్బాల్ గేమ్ ఆడడానికి ఒక గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ నెక్స్ట్ ఎప్పుడు మ్యాచ్ జరుగుతుందని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు హైదరాబాదే ఉంది ఉదాహరణకి. హైదరాబాద్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరగడానికి ఒక పెద్ద గ్రౌండ్ ఓన్లీ స్పెషల్ ఫర్ ఫుట్బాల్ గేమ్ అని అక్కడ వాళ్ళు కానీ ఒకటి గ్రౌండ్ కేటాయిస్తే ప్రభుత్వం దానికి సంబంధించి ప్రజలు కూడా పలానా ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఉప్పల్ స్టేడియం ఉంది, అట్లనే వేరే ఎక్కడైనా సరే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నట్లయితే ప్రజలు కూడా అది ఫుట్బాల్ గ్రౌండ్ అని అయితే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడు జరుగుతుంది గేమ్ అని చూసి అక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మారాలి. ఇక్కడ స్పోర్ట్స్కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్లే ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలోనే మిగిలిపోతున్నారు, జిల్లా స్థాయిలో మిగిలిపోతున్నారు. అక్కడ నుంచి పైకి రాలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే దీని సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కావచ్చు, బీజేపీ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ స్టేట్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే గ్రామ స్థాయి నుంచే ప్లేయర్స్కి అన్ని రకాల ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏదైతే జావెలిన్ త్రో ఉందో రన్నింగ్ ఉందో ప్రతి దానికి కూడా వాళ్ళు స్కూల్ ఏదైతే ఉంటుందో స్కూల్ నుంచే వాళ్ళకి ఒక పీటీ సార్ ఉంటారు. కానీ ఆయన పేరుకే పీటీ సార్ నేనే ఉదాహరణ తీసుకుంటే మా పీటీ సార్ అయితే మాకేం నేర్పించింది లేదు. మాకు పీరియడ్ ఉంటుంది, ఒకటి పీరియడ్ వీక్లీ 2 days 3 days ఉంటుంది. ఆ 2 days 3 days కూడా వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి ఏం చేసేవాళ్ళంటే ఏదైతే చెత్త ఉంటుందో చెత్త ఉడిపించేటోళ్ళు, తర్వాత ఏదైతే బాతులు ఉంటుందో బాతులు క్లీన్ చేయించేవాళ్ళు, అక్కడ మట్టి ఏదైనా తోవాలంటే మాతో తవ్వించేవాడు మా పీటీ సార్. అంతేగాని ఆయన చేసింది అప్పట్లో ఆయనకి 1,20,000 జీతం 2013 ఆ టైంలో ఆయనకి 1,20,000 జీతం. ఆయనకి అంత జీతం పెట్టుకుని కూడా మాతో పనులు చేయించుకుంటూ ఉండేవాడు. ఎలాంటి మాకు ఎంకరేజ్మెంట్ లేకపోయేది. మా దాంట్లోనే చాలామంది మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆడడానికి స్కోప్ లేకుండా పోయింది. ఎక్కడన్నా వెళ్ళి వేరే డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయినా సరే మండల స్థాయి వరకు అయితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయినా మండల స్థాయిలో సెలెక్ట్ అయితే డిస్టిక్ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళాలంటే డబ్బులు లేక కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే నేనే చాలామందిని చూశాను. అంటే ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఈ విధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇయ్యనప్పుడు గవర్నమెంట్ ఏదైతే దీనికి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో ఫోకస్ చేయకపోతే ఈ విధంగానే గ్రామ స్థాయిలో మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి 100% అయితే గవర్నమెంట్ ఫోకస్ చేసి ఈ స్పోర్ట్స్ మీద అయితే బడ్జెట్ కేటాయించాలి. కేటాయించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి ఒలింపిక్స్కి వెళ్తారు, ఫిఫా వరల్డ్ కప్కి వెళ్తారు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నీ ఆడతారు. అంటే మనకు ఉండదా? మనకి ఎందుకు ఉండకూడదు? మన జాతీయ గీతాన్ని మనం ఫిఫా వరల్డ్ కప్లో ఎందుకు ప్లే చేయకూడదు? ఎందుకు వాళ్ళు అక్కడ ఫిఫా వరల్డ్ కప్లో మన జాతీయ గీతాన్ని పాడుతుంటే మనకి గూస్ బంప్స్ రావద్దా? అంటే ఇక్కడ క్రికెట్కి సంబంధించి చూసుకుంటే వరల్డ్ కప్లో మన జాతీయ గీతాన్ని ప్లే చేసేటప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వరల్డ్ కప్ చూసుకుంటే వరల్డ్ కప్ సంబంధించి మన జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా అంటే క్రికెట్కి మించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్న గేమ్ ఏదైనా ఉంటే ఫుట్బాల్. కాబట్టి ఫుట్బాల్ స్టేడియంలో మన జాతీయ గీతాన్ని అక్కడ పాడుతూ ఉంటే ప్లే చేస్తూ ఉంటే ఇంటర్నేషనల్ స్టేడియం మీద మనందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది. మనకు అవకాశం వద్దా? మన జాతీయ గీతాన్ని అక్కడ పాడొద్దా? అంటే మనం ఎంకరేజ్ చేస్తేనే కదా ఇక్కడ నుంచి ఫుట్బాల్ ప్లేయర్లు వెళ్ళేది, అక్కడికి వెళ్ళి అక్కడ జాతీయ గీతాన్ని పాడేది, మన దేశ గౌరవాన్ని మన ప్రైడ్ ఏదైతే ఉందో అదన్నీ అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా.
మన జాతీయ గీతాన్ని అక్కడ ప్లే చేయాల్సిన అవసరం ఉంది కదా. వేరే దేశాలన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళ జాతీయ గీతాన్ని పాడుతుంటే, అక్కడ జాతీయ గీతాన్ని అక్కడ ప్లే చేస్తూ ఉంటే మన జాతీయ గీతం ఎప్పుడు అక్కడ ఫిఫా వరల్డ్ కప్లో పాడేది. ఇవన్నీ మారాలి. మన జాతీయ గీతం కూడా ఫిఫా వరల్డ్ కప్లో అక్కడ ప్లే చేయాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, మనందరం కూడా ఫుట్బాల్ కూడా క్రికెట్కి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నామో ఫుట్బాల్ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు ప్రభుత్వాలు కూడా ఫోకస్ చేసి ఫుట్బాల్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. జై హింద్.